ఆమెకి 2 చేతులు లేవు. పుట్టుకతోనే చేతులు లేకుండా పుట్టింది. కానీ ఆ అమ్మాయి బాణం ఎప్పుడు కూడా గురి తప్పదు. 18 సంవత్సరాల శీతల్ దేవి ఈరోజు చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే పారా ఆర్చరీలో వరల్డ్ ఛాంపియన్‌షిప్ సాధించింది. కాంపౌండ్ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌గా ఈరోజు ఆవిడ సౌత్ కొరియాలోని గుయాంజు సిటీలో 2025 వరల్డ్ ఆర్చరీ పారా ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ గెలిచిందనమాట. ఈ అమ్మాయి 18 సంవత్సరాల జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన అమ్మాయి. ఫోకోమీలియా అనే ఒక రేర్ మెడికల్ కండిషన్. ఇదొక కాంజెనిటల్ డిసీజ్. అంటే పుట్టుకతోనే ట్రంక్ బాడీ ఏదైతే శరీరం ట్రంక్ బాగా ఉందో చేతులు బయటికి కనిపించకుండా చేతులు లోపలికి ఉండి పుడతారనమాట. ఆ ఫోకోమీలియా అనమాట. అయితే ఆ అమ్మాయి నిరుత్సాహపడలేదు. ఒకసారి అమ్మాయి ప్రపంచానికి ఒక చిన్న ఈవెంట్లో కనిపించింది. ఇండియన్ ఆర్మీ యొక్క రాష్ట్రీయ రైఫిల్స్ వాళ్ళు అమ్మాయిని గుర్తించారు. స్పెషల్గా ట్రైనింగ్ ఇప్పించారు. యాక్చువల్లీ చేతులు లేని వాళ్ళకి విలువిద్య ఏంటి, దాన్ని ఎలా నేర్పగలం అని చెప్పి గైడ్స్ ఫస్ట్ అనుకున్నారు. కానీ అమ్మాయి ఉత్సాహం చూసి కోచెస్ అమ్మాయికి అద్భుతంగా నేర్పించారు. గంటల తరబడి ప్రాక్టీస్ చేసింది. చేతులు లేకపోయినా అధైర్యపడలేదు. రాత్రి పగలు అనక అమ్మాయి విలువిద్య మీద బాణం మీద ఫోకస్ పెట్టింది. దాంతో అమ్మాయి బాణం ఎప్పుడూ గురి తప్పలేదన్నమాట. 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో అమ్మాయికి బ్రాంజ్ మెడల్ వచ్చిందనమాట. మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్లో ఆవిడకి బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇప్పుడు కూడా అమ్మాయి వయసు 18 సంవత్సరాలే. యంగెస్ట్ ఇండియన్ పారాలింపిక్ మెడలిస్టు. భారతదేశంలోనే పారాలింపిక్ మెడల్ సాధించిన వాళ్ళలో అత్యంత పిన్న వయస్కురాల అమ్మాయి అనమాట. పారాలింపిక్స్ అంటే డిఫరెంట్ లేబుల్డ్ పర్సన్స్కి ప్రత్యేకంగా కండక్ట్ చేసే ఒలింపిక్స్ అనమాట. 2024 సంవత్సరంలో అర్జున అవార్డు, 2023 సంవత్సరానికి గాను అమ్మాయికి 24వ సంవత్సరంలో అర్జున అవార్డు కూడా ఇచ్చారు. శీతల్ దేవి 2 చేతులు లేకపోయినా, ప్రపంచం ఎగతాళి చేసినా, ఎవరేమనుకున్నా అధైర్యపడలేదు. చాలామంది చిన్న చిన్న లోపాలు ఉంటేనే బయటికి రావడానికి సిగ్గుపడతారు, బాధపడతారు, అధైర్యపడతారు. కానీ ఈ అమ్మాయి ప్రపంచంలో ఎవరూ చేయలేంది. చేతులు లేకుండా విలువిద్య అనమాట. చేతులు లేకుండా బాణాలు వేయటం అనమాట. చేతులు లేకుండా ఆర్చరీ అది ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ప్రపంచంలో అనేక మెడల్స్ సాధిస్తుంది. ఆ అమ్మాయి యువతకు అందరికీ ఆదర్శం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మనిషి అనుకుంటే ఏది అసాధ్యం కాదని చెప్పి శీతల్ దేవి చేసి చూపించిందనమాట. రెక్కలు లేకపోయినా ఎగరవచ్చు, కాళ్ళు లేకపోయినా అందరిని పరిగెత్తించవచ్చు, చేతులు లేకపోయినా బాణాలు వేయచ్చు. ఇది మనిషికి ఒక్కరికే సాధ్యం, ఆ పట్టుదల ఉంటే.